కూరగాయలు కొరకర చూస్తున్నాయి, ముట్టుకుంటే చురుక్కుమంటున్నాయి. ఏది పట్టుకున్నా కిలో 30 రూపాయలకు తక్కువ లేదు. ఇక కోడైతే కొండెక్కి కూర్చుంది, ఎంతకీ దిగిరానంటోంది. ఇప్పట్లో వచ్చే అవకాశమే కనిపించడం లేదు కూడా. పేదోడికి పచ్చడి మెతుకులు, మధ్యతరగతి వాడికి కాస్త పచ్చిపులిసే దిక్కనుకునే పరిస్థితి వచ్చింది. దిగుబడులు తగ్గాయి, ధరల మోత మోగుతోంది. నెల రోజుల్లోనే ఒక్కో వెరైటీ కూరగాయల ధర కిలోకు 5 నుంచి 10 రూపాయలు పెరిగింది. రైతు బజార్లోనే ఏ కూరగాయ ధర 30కి తక్కువ లేదు. ఇక బహిరంగ మార్కెట్లో అయితే వ్యాపారుల ఇష్టం, రేట్లకు అడ్డు అదుపు లేదు. మిర్చిని చూస్తేనే కళ్ళు మంటెక్కుతున్నాయి. కేజీ ధర 40కి చేరింది. ఈ నెల మొదట్లో 15 రూపాయల దాకా పలికిన టమోటా ధర ఇప్పుడు రెట్టింపయింది. ఇక వంకాయది కూడా అదే పరిస్థితి. చిక్కుడుకాయ ధర చుక్కల్లోకి చేరింది. వంకాయ 30కి పైనే పెరుగుతోంది. క్యారెట్ ధర కేజీ 40 పైనే. బెండకాయ, దొండకాయలు సాధారణం కంటే 10 రూపాయలు ఎక్కువే పలుకుతున్నాయి. కాకరకాయ 30, క్యాప్సికం 50 రూపాయల పైనే చెప్తున్నారు. ఒక రకంగా ఎండాకాలంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. ఎంత కేజీ అయితేనేమో ఈ రేటు, పావు కేజీ అయితే ఈ రేటు అని వీళ్ళే ఇక్కడ ఎవరన్నా ఇది కరెక్ట్ గా లేదు అని కంప్లైంట్ చేసామనుకో, అక్కడ కంప్లైంట్ చేసుకో అంటారు. బాగాలేదు మార్కెట్. ఏదో రైతు బజారు అని పేరుకే గానీ అంత దందా నడుస్తుంది లోపల. రేట్లు బాగా పెరిగినా ఏదైనా 20-30 అంటారు కరెక్టే, కానీ బోర్డులు ఊకే రోజుకు ఒక రేటు ఎందుకు పెడుతున్నారు? రైతు బజార్ అంటారు, రోజుకొక రేటు పెడుతున్నారు. ఎందువల్ల పెడుతున్నారు అట్లా? తెలుగు రాష్ట్రాల్లో పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి అవుతున్నవే ఎక్కువగా ఉన్నాయి. దీంతో రవాణా ఛార్జీల భారం పడి రేట్లు పెరుగుతున్నాయి. ఏటా వర్షాకాలం ఆరంభంలో ఈ పరిస్థితి వస్తుంది. అయినా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోలేదు. వెజిటేరియన్ పరిస్థితి ఎలా ఉంటే నాన్ వెజ్ సంగతి ఇంకా ఘోరంగా ఉంది. మొక్కల్లేందే ముద్ద దిగని వారికి కష్టకాలం వచ్చింది. వారంలో 4 రోజులు చికెన్ తినేవారు ఒక్కరోజుతో సరిపెట్టుకోవాల్సిన రేంజ్ లో ఉన్నాయి రేట్లు. మొన్న బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో లక్షల కోళ్లను చంపేయడం, నిన్నటి వరకు మాడు పగలగొట్టిన ఎండలు కోడి కొరకు రెక్కలు తొడిగాయి. సాధారణంగా కేజీ 130 ఉండే స్కిన్లెస్ చికెన్ ధర ఇప్పుడు 220 రూపాయలకు చేరింది. ఇక బోన్లెస్ గురించి మాట్లాడుకోకపోవడమే మంచిదంటున్నారు జనం. అసలు పేపర్లో ఉండే చికెన్ రేటుకు మార్కెట్ రేటుకు పోలికే ఉండటం లేదని, అంతకంటే కనీసం 50 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు వినియోగదారులు. చికెన్ రేట్లు గత వారంకి ఈ వారం పోల్చి చూస్తే చాలా ఎక్కువ పెరిగినాయండి. గత వారం లైవ్ వచ్చి 85 రూపీస్, 86 రూపీస్లో ఉంటే ఇప్పుడు 105 రూపీస్ అయింది. కూరగాయల ధర అట్లా పెరుగుతున్నాయి, చికెన్ ధర, నాన్ వెజ్ అట్లా పెరుగుతుంది. ఏ రేట్లు చూసినా అట్లా పెరుగుతున్నాయి. 600 గ్రామ్స్ అండి. పోయిన వారము 110 ఉండే, లాస్ట్ వీక్ 220 వేశారు, ఇప్పుడు 180 వేశారు. ఇప్పుడు ఎలా అయిందంటే మార్కెట్ రేట్లు డబల్ ఈ 10 డేస్లో డబుల్ రేట్ అయిందండి. డబుల్ రేట్ అయింది. మటన్ రేటుకు పోతే 550-600 అంటున్నారు. చికెన్ రేటుకి ఏమో 110 రూపాయలు ఉన్న 190 రూపాయలు కూడా బోర్డు పెట్టారు. ఈ 2-3 వారాల్లో 220 రూపాయలు అయింది. ఇవాళ 180 అని పెట్టారు. ఇక నాన్ వెజ్ ప్రియులకి ఇది చాలా కష్టం. 2 నెలల క్రితం బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ కొనేవాళ్లు లేక రేట్లు తగ్గాయి. అదే టైంలో కోళ్ల సంఖ్య బాగా తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. బర్డ్ ఫ్లూ టైంలో వచ్చిన నష్టాలను తగ్గించుకునేందుకు పౌల్ట్రీ యజమానులు సిండికేట్ అయి ఇప్పుడు రేట్లు పెంచారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కిలో 400కు పైగానే పలుకుతున్న మటన్ జోలికి వెళ్లేందుకు కూడా మధ్యతరగతి ప్రజలు సాహసించడం లేదు. ఇటు చేపల రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇలా ఎట్నుంచి ఎటు చూసినా ఏదీ కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు. బతికేదెలాగా అని వాపోతున్నాడు పేదోడు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.